హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఎక్స్ట్రా. ఈరోజు గుత్తొంకాయ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ఫ్రెష్ వంకాయల్ని తీసుకున్నాను. నెక్స్ట్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులో కొన్ని పల్లీలు వేయాలి. తర్వాత ధనియాలు 1 స్పూన్, ఒక 2 స్పూన్స్ నువ్వులు వేయాలి. తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, కొన్ని కాజు వేసి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే జార్లో అల్లం వెల్లుల్లి ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి కూడా వేయాలి. ఇందులోనే కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి వేయాలి. కొంచెం సాల్ట్ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు వంకాయలను బాగా వాష్ చేసి ఒక్కొక్క వంకాయకి 4 ఘాట్లు పెట్టాలి. ఇక వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి సాల్ట్, పసుపు వేసిన వాటర్లో వేయాలి. అలా వేయడం వల్ల వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా అన్ని వంకాయల్ని కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. చూసారు కదా ఏ విధంగా కట్ చేసామో. నెక్స్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఈ వంకాయలన్నింటినీ వేసి మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ దాకా మగ్గనివ్వాలి. ఈ వంకాయలు లావుగా ఉంటాయి కాబట్టి లోపల వరకు మగ్గితేనే బాగుంటుంది. నెక్స్ట్ మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. నెక్స్ట్ మూత తీసి చూస్తే ఇలా ఫ్రై అయి ఉన్నాయి. వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టాలి. నెక్స్ట్ అదే కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని అందులో కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇవి ఫ్రై అయ్యాక ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న గ్రేవీ ఉంది కదా, అది వేసి బాగా మిక్స్ చేయాలి. కొన్ని వాటర్ పోసి కొద్దిసేపు స్టవ్ మీద అలానే ఉంచి కలపాలి. ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు కొద్దిసేపు ఉడకనివ్వాలి. నెక్స్ట్ ఇందులో ఇంతకుముందు వేయించుకొని ఉంచుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి వేయాలి. ఈ గ్రేవీ కొంచెం పుల్లగానే ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం చింతపండు నానేసుకొని ఉంచుకోవాలి. ఈ గ్రేవీ కొంచెం ఉడికాక ఇందులో కొత్తిమీర వేసుకొని ఇందులో నానబెట్టుకున్న చింతపండు రసం పోయాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. అంతే, టేస్టీ వంకాయ కర్రీ రెడీ. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. వీడియోలో కలర్ సరిగా కనపడట్లేదు కానీ రియల్గా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.